పాకిస్తాన్ తంతే బూరెల బుట్టలో కాదు, ఏకంగా బంగారు బుట్టలోనే పడింది. చరిత్రలో ఎన్నో పాపాలు చేసింది. పాపాలు పండి తినడానికి కూడా తిండి దొరక్క అల్లాడుతోంది. ఇలాంటి స్థితిలో దాయాది దేశం దరిద్రం పోయేలా ఓ జాక్పాట్ తగిలింది. ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆ దేశానికి నిజంగా ఈ వార్త శుభవార్తే. కానీ ఇదేమీ కొత్త న్యూస్ కాదు, పాతదే. అప్పుడెప్పుడో 2015లో అప్పటి ప్రధాని స్వయంగా ప్రకటించారు. కానీ ఇప్పటికీ అది నిజమా అబద్ధమా అని తేలలేదు. మరి ఇప్పుడు లేటెస్ట్గా అక్కడి ప్రభుత్వం జాక్పాట్ తగిలిందని సంబరాలు చేసుకుంటోంది. మరి పాక్కు తగిలిన ఆ జాక్పాట్ ఏంటి? బూరెల బుట్టలో కాదు, ఏకంగా బంగారు బుట్టలోనే పడింది. చరిత్రలో ఎన్నో పాపాలు చేసింది. పాపాలు పండి ఇప్పుడు తినడానికి కూడా తిండే లేదు. మరి ఇది అబద్ధమా లేదా నిజమా? పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లో బంగారు కొండ ఉందట. దాన్ని తవ్వితే పాకిస్తాన్ దరిద్రమంతా పోతుందట. గోల్డ్ మైన్ స్టార్ట్ చేస్తే దాదాపు 80,000 కోట్ల విలువైన బంగారు నిక్షేపాలు దొరుకుతాయట. పాకిస్తాన్ ఎక్కువగా వ్యవసాయంపైనే ఆధారపడే దేశం. ప్రస్తుతం దేశం ఆర్థికంగా సంక్షోభంలో ఉంది. భారీ అప్పుల్లో కూరుకుపోయింది. అధిక ద్రవ్యోల్బణం, క్షీణించిన కరెన్సీ విలువతో పాటు రాజకీయంగా అస్థిర వాతావరణంతో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దేశానికి బంగారు నిక్షేపాలు దొరికినట్లు వెల్లడైంది. దీంతో అప్పులు ఊబిలో ఉన్న దేశానికి భారీ ఊరట లభించిందని ఆర్థికవేత్తల అభిప్రాయం. పాకిస్తాన్ సింధు నదిలో అపారమైన బంగారు నిల్వలను కనుగొన్నట్లు, దీని విలువ దాదాపు 80,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని ఆ దేశం ప్రకటించింది. పంజాబ్ ప్రావిన్స్ లోని అటాక్ జిల్లాలో ప్రభుత్వం బంగారు నిల్వలపై సర్వే చేయించింది. ఆ సర్వేలో బంగారు నిల్వలున్నట్లు తేలింది. ఈ మైనింగ్ ప్రాజెక్టుకు ప్రభుత్వ యాజమాన్యంలోని నేషనల్ ఇంజనీరింగ్ సర్వీసెస్, పాకిస్తాన్, పంజాబ్ గనులు, ఖనిజాల శాఖ నాయకత్వం వహించబోతున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ ఉగ్రవాదం, అంతర్గత పోరు, సైనిక తిరుగుబాటుతో ఆర్థిక వ్యవస్థ కకలావికలమైంది. తాగేందుకు నీళ్లు లేవు, తినేందుకు తిండి లేదు. అంతేకాకుండా పాక్ ను ప్రపంచ దేశాలు ఉగ్రవాద దేశంగా చూస్తుండటంతో ఆ దేశాన్ని ఆదుకునే పరిస్థితి కూడా లేదిప్పుడు. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోవడంతో పాక్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే తన్నితే బూరెల బుట్టలో పడినట్లు దిక్కుతోచని స్థితిలో ఉన్న పాకిస్తాన్కు బంగారం లాంటి ఆఫర్ వచ్చింది. భారీ బంగారం నిల్వలు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నట్లు తేలడం ఇప్పుడు ఆ దేశానికి కొంత ప్రాణం వచ్చినట్లయింది. సింధు నది పాకిస్తాన్కు బంగారు భవిష్యత్తును ఇవ్వబోతుందన్న సంబరంలో ఉన్నారు అక్కడి స్థానికులు. హిమాలయాల నుంచి పుట్టే సింధు నది పాకిస్తాన్లో ఎక్కువ భాగం ప్రవహిస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని అటాక్ జిల్లాలో భారీ స్థాయిలో బంగారం, ఇతర ఖనిజాలు ఉన్నాయంటున్నారు సైంటిస్టులు. బంగారం నిక్షేపాలు దాదాపు 32.6 మెట్రిక్ టన్నుల వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు. 600 బిలియన్ పాకిస్తాన్ రూపాయల విలువైన బంగారం అటాక్ జిల్లాలోని 32 కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉందని పంజాబ్ మైనింగ్ శాఖ ప్రకటించింది. పాకిస్తాన్ మీడియా చెబుతున్న దాని ప్రకారం సింధు నదిలో లభించే బంగారం పాకిస్తాన్ ఉత్తర పర్వత ప్రాంతాల నుంచి వేగంగా ప్రవహించే నదిలోకి వస్తున్నట్లు తేలింది. ఈ క్రమంలోనే ఆ బంగారం అంతా నదీ గర్భంలోకి చేరుతున్నట్లు తెలుస్తోంది. 3,200 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న సింధు నది ప్రపంచంలోని అతిపెద్ద నదుల్లో ఒకటి. బంగారం ఉన్న సింధు నదిలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలను నిషేధిస్తూ సెక్షన్ 144 అమలు చేశారు. అయితే గతంలోనూ ఇలాంటి ప్రకటనలు ఆ దేశం నుంచి చాలానే వచ్చాయి. పంజాబ్ ప్రావిన్స్ లో భారీ పరిణామంలో ఇనుము, వెండి, బంగారు నిల్వలను గుర్తించినట్లు 2015లో నాటి ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రకటించారు. ఈ నిల్వలతో పాకిస్తాన్ సుసంపన్నమవుతుందని చెప్పారు. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ మైనింగ్ శాఖ మంత్రి నుంచి కూడా తాజాగా ఇలాంటి ప్రకటనలే వచ్చాయి. మరి చూడాలి, ఈ బంగారు కొండతో పాకిస్తాన్ దరిద్రం పోతుందా అన్నది.